బిజినెస్ మ్యాన్ సినిమాలో అనుకుంటా కీలకమైన 2 పనులు చేసి ఢిల్లీ వాళ్ళతో కూర్చున్నప్పుడు మహేష్ బాబుని అడుగుతారు ఢిల్లీ వాళ్ళు, మీకేం కావాలో చెప్పు అని అడిగితే, మీకేం కావాలో చెప్పండి ఢిల్లీనే నీకు రాసిస్తానని చెప్తాడు. ఇప్పుడు అలాంటి తరహాలోనే పవన్ కళ్యాణ్. వాస్తవంగా మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ ఉన్న రూట్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇస్తున్న విలువ వేరు. ఢిల్లీకి వెళ్తుండటం, బీజేపీ అగ్రనేతలతో మాట్లాడుతుంటాం, ఈ కాన్సెప్ట్. మహారాష్ట్ర ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ది బాగా పడింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిలో ఒకటి, కర్ణాటకలో తేజస్వి సూర్య దొరికాడు, తమిళనాడులో అన్నామలై దొరికాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైనటువంటి సనాతన శక్తి. తెలంగాణకు వచ్చేటప్పటికి బండి సంజయ్ ఉన్నాడు, రాజాసింగ్ ఉన్నాడు. ఆంధ్రాకైతే దొరకట్లేదు. అయితే పార్టీ వేరుగా ఉన్న ఆ భావజాలానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా ఉన్నాడు. పైగా దక్షిణాది మొత్తానికి పనికొస్తాడనడానికి సాక్ష్యం మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ అన్నటువంటిది పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒకప్పుడు ఆయనకి ఇచ్చిన విలువ వేరు, ఇప్పుడు ఇస్తున్నటువంటి విలువ వేరు. ఈవెన్ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రమ్మని పిలవడం దగ్గర నుంచి అనేక అంశాలు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక తురుపు ముక్క కాదు, ఒక ఆస్తి కిందన మారుతూ ఉన్నారు.